ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితకు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పునిచ్చింది. ఏప్రిల్ 9 వరకు కవితకు రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. దీంతో కవితను తీహార్ జైలుకు పంపనున్నారు. ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన సుకేష్ చంద్రశేఖర్, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తీహార్ జైలులోనే ఉన్నారు. ఇదిలా ఉంటే ఈడీ తరపు న్యాయవాది జోయబ్ హుస్సేన్ ఆన్లైన్లో వాదనలు వినిపించారు. 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి పంపాలని కోరారు. కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని, పలువురు నిందితులను ఇంకా ప్రశ్నిస్తున్నట్లు కోర్టుకు వెల్లడించారు. కవిత కుమారుడికి పరీక్షల షెడ్యూల్ విడుదలైందని ఆమె తరపు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు ఆమెకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఈ మేరకు కవితను జైలుకు పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై ఏప్రిల్ 1న విచారణ చేపట్టనున్నట్లు కోర్టు తెలిపింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితకు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పునిచ్చింది. ఏప్రిల్ 9 వరకు కవితకు రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. దీంతో కవితకు తీహార్ జైలుకు పంపనున్నారు. ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన సుకేష్ చంద్రశేఖర్, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సైతం తీహార్ జైల్లోనే ఉన్నారు. ఇదిలా ఉంటే ఈడీ తరపు న్యాయవాది జోయబ్ హుస్సేన్ ఆన్లైన్లో వాదనలు వినిపించారు. 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి పంపాలని కోరారు. కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని, పలువురు నిందితులను ఇంకా ప్రశ్నిస్తున్నట్లు కోర్టుకు వెల్లడించారు. కవిత కుమారుడికి పరీక్షల షెడ్యూల్ విడుదలయ్యిందని ఆమె తరపు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు ఆమెకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఈ మేరకు కవితను జైలుకు పంపించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. కాగా కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై ఏప్రిల్ 1న విచారణ చేపట్టనున్నట్లు కోర్టు తెలిపింది.